హ్మ్. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏప్రిల్ 20వ తారీఖు 2025వ సంవత్సరం ఆదివారం మధ్యాహ్నం, అంటే ఈరోజు ఈస్టర్ సండే. ప్రపంచ క్రైస్తవుల అందరికీ చాలా పర్వదినం. అయితే లోకంలో మనం ఉన్నాము. ఇది నా సొంత మాట కాదు, అంత తెలివైనోడిని కాదు. లోకంలో మనం ఉన్నాము. ఈ లోకం నుండి మిమ్మల్ని నేను వేరుపరిచానని యేసయ్య చెప్పాడు. కాబట్టి ఎంతసేపు పైనున్న వాటి గురించే, పైనున్న వాటిని వెదకుడు అని బైబిల్లో ఉంది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అవునండి, మనం ఎక్కడి నుండి వచ్చామో మనకి తెలియదు. అమ్మ కడుపులో నుండి సింగిల్గా వచ్చాము, వెళ్ళేటప్పుడు సింగిల్గా వెళ్తాం. ఎందుకంటే ఇవి చేయాల్సి వస్తుంది. ఈ టైటిల్ పేరు వింతగా ఉంటేనే ప్రత్యేకంగా ఉంటుంది. మూతికి మొంత, ముడ్డికి చీపురు. ఇది మన భారతదేశంలో ఒకప్పుడు అగ్రవర్ణాల వాళ్ళు, నేను వచ్చేటప్పుడు నువ్వు మూతికి ముంత కట్టుకో, ముడ్డికి చీపురు కట్టుకో, అంటే అదంతా క్లీన్ చేసుకొని రా అనేవాళ్ళు అంట. అంటే వెలివేసేవాళ్ళు. ఈరోజు ఈ లోకంలో అంతా జరిగేది చాలా ఓవర్, అతి. బర్రెలక్క, ఆమె వల్ల లోకానికి ఎవరికైనా ఏదైనా లాభం వచ్చిందా? కూటికి వచ్చిందా? జనానికి గుడ్డకు వచ్చిందా? లేదు. ఆమెని తెగ హైలైట్ చేశారు. బర్రెలక్క అనే ఆ యువతి గురించి ఇంకా విడమర్చిన ఉపోద్ఘాతం వద్దులే. అలాగే అఘోరి, వాడిని 50-50 అన్నారు కొన్నాళ్ళేమో వాడేమో ఇలాగా లింగ మార్పిడి చేయించుకున్నాడని. ఏది ఏమైనా కానీ లోకం అంతా చోద్యం చూస్తుంది. వాడు దుర్మార్గంగా మాట్లాడటానికి, వాడు అడ్డగోలుగా. ఇప్పుడు ఒక కత్తి ఏదైనా మనం పబ్లిక్లో వెళ్ళండి, కత్తి ఏదైనా ఉంటే పోలీసులు ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తారు. అలాగే తాగేవో లేకపోతే ఇంకొక వేరే రకంగా మనం పబ్లిక్లో గొడవ పెడితే న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేస్తామన్నారు. మరి పోలీసుల్ని ముప్పతెప్పలు పెట్టిస్తున్నాడు, 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నాడు, బండ బూతులు మాట్లాడుతున్నాడు. పోలీసులు వ్యాన్ ఎక్కించినప్పుడు నగ్నంగా కట్టుకున్న టవల్ని కాస్త విప్పేశాడు. ఇన్ని చేశాడు. అదేంటి అని అడిగితే సనాతన ధర్మం, దాన్ని అడ్డం పెట్టుకున్నాడు. సనాతన ధర్మం మంచిదో చెడ్డదో లోగుట్టు పెరుమాళ్ళ కిరక. సనాతన ధర్మం పేరిట వాడు చేసింది ఆగడాలు. నేను స్పెషల్గా చెప్పట్లా, మీరందరూ మీడియాలో చూసి ఉంటారు. వాడు త్రాగుబోతు, దొంగ. వాడిని వెనకాల ఉండి ఎవరో నడిపిస్తున్నారు. కోట్ల ఆస్తికి వాడు వారసుడు, కోట్ల రూపాయలు. అదే ఇది కూడా నా సొంత తెలివితో చెప్పట్లా, అంత తెలివైనోడిని కాదు. అలాగే వ్యభిచారం, అఘోరి అనే అర్హతే వాడికి లేదని మిగతా అఘోరాలు చాలామంది చెప్పడం కూడా మీరు వీడియోల్లో చూసి ఉంటారు. సో వాడికి ఒక అమ్మాయితో పెళ్ళి, ఆ పెళ్ళంతా ఒక ఎత్తు అంటే బుర్ర పాడు చేసేస్తున్నాడు. ఇది నిజమా అబద్ధమా ఏంటి? వాడు ట్రాన్స్జెండర్లు అంట, లేకపోతే లింగ మార్పిడి చేశారంట అని వాడికి పెళ్ళి. ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చాడో లేకపోతే ఆ అమ్మాయి వీడికి విడాకులు ఇచ్చిందో పాలాక్షుడికి ఎరుక. ఆ తర్వాత శ్రీవర్షిణి, ఈమె మెమ్మెమ్మే బెబ్బే అని కాయ కష్టం చేసుకునే కూలి మనిషి కాదు, బాగా చదువుకున్న మనిషి. ఈమె వాడిని ఇష్టపడి చేసుకున్నట్టుగా ఒక రకరకాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీడేంటి ఆమెతో బాగా నా ప్రాణానికి ప్రాణం నువ్వు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, పెళ్ళి చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. జనాన్ని ఎర్రి పువ్వుల్ని చేయడం. పోలీసు వాళ్ళు నోరు మెదపకుండా వాడు తానంటే తందన అన్నట్టు చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా చూడండి ఎంత ఘోరం. అదే ఆ దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి గురించి, ఆ తైతక్క స్త్రీ, శంకిని జాతి స్త్రీ, ఆమెమో
పగడాలా పగిలిందా అని చిత్ర విచిత్రాలు చేస్తున్నారండి. ఇది న్యూసెన్స్ కేసు అమ్మా. నువ్వు అలా చెప్పకూడదు. వాళ్ళ మతాన్ని మీరు కించపరచకూడదు. ఒక మనిషి చచ్చిపోతే అయ్యో పాపం అని నువ్వు అనకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు అలాగా వాళ్ళని వక్రీకరించి పాటలు పాడడం తప్పు అని ఎవడైనా అన్నాడా? లేదు. ఒక ఆయన ఏమో నాకు మతం అక్కర్లేదు, కులం అక్కర్లేదు, మానవత్వం కావాలి అంటాడు. తీరా ఆయన భార్యకి గుండు కొట్టించారు. ఇవన్నీ చెప్తున్న వ్యర్థం వ్యర్థం వ్యర్థం. పనికి వచ్చేది ఏదీ లేదన్నమాట. అత్యుత్సాహం చూపించేది ఈ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, పేరున్న మీడియా వాళ్ళు ఇలాంటి వాటికి బాగా ప్రాధాన్యత ఇస్తారు. నిన్నటికి నిన్న భారతదేశం, మనం స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వాలి. భారత మాత అంటాం, మాతృభాష అంటాం, మరి మదర్ లాంగ్వేజ్ అంటాం, ఇన్ని చెప్తాం. స్త్రీకి ప్రాధాన్యత ఇచ్చినట్టే ఇస్తుంటాం, కానీ చేతల్లో కాదు. ఇదే విజయవాడ, రాష్ట్రానికి నడిబొడ్డుగా ఉన్న విజయవాడలో బార్ అసోసియేషన్లో ఒక స్త్రీ, ఒక మహిళా అడ్వకేటు జూనియర్, ఆమెని తన సీనియర్ సేవకుడు, నువ్వు నీకు నీ మొగుడికి ఎలాగో చెడింది కదా, నన్ను చేసుకో, నన్ను ఉంచుకోయేవో అన్నాడంట. అవన్నీ మీరు చూడండి, నేనే స్పెషల్గా చెప్పట్లా. ఆమె క్లియర్గా చూపించింది మీడియాకి జాకెట్ చించేసి ఉండడం. అది అక్కడ ఏ వీధిలోనూ లేకపోతే ఎక్కడైనా 4 గోళ్ల మధ్య జరిగిన సీక్రెట్ కాదు, బార్ అసోసియేషన్లో అంట. ఇది నేను ఒక్కడిని చెప్పట్లా, 50 మంది చూశారు బార్లో. బార్ అంటే మన లాయర్ల యొక్క అసోసియేషన్ ఉంటుంది కదా, అది. ఆ స్త్రీకి పట్టపగలు ఇలా జరిగి కన్నీరు పెడుతుంది. ఒక న్యాయవాది వృత్తిలో ఉన్న స్త్రీకే అంత అన్యాయం జరిగితే ఒక సాదాసీదా వాళ్ళకి ఏం న్యాయం జరుగుద్ది? అందుకని ఇలాంటి ఘోరాలు, నేరాలు అంతా ఇవాళ ఎక్కువ జరుగుతుంది జనరేషన్లో. దీనికి తానంటే తందన అన్నట్టు మన అన్నీ కాదు, కొన్ని మీడియాల్లో మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే మంచి వాళ్ళకి మాట్లాడటానికి అవకాశం లేదు. ఒక పద్ధతి, సంస్కారం, సంస్కృతి, దానికి న్యాయం లేదు. అందుకే అంటారు మూతికి ముంత తెలుసు కదండి, మూతికి ముంత, ముడ్డికి చీపురు. అలాగుంది ఇవాళ పరిస్థితి. అందుకని ఈ క్రైస్తవులమైన మాకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే, మిమ్మల్ని లోకం నుండి వేరుపరిచితిని, మీ పౌరస్థితి పరలోకమందుంది కాబట్టి పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడుగా కానీ ఆయన్ని ప్రార్థిస్తుంటాం. కనబడని ఆయన్ని ప్రార్థిస్తుంటాం. కనబడేవన్నీ వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఇంకా ఈ చిన్న మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే రోమీలకు రాసిన 1వ అధ్యాయం 25వ వచనంలో సృష్టిని కాదండి, పాముని, రాయిని, రప్పని, చెట్టుని, సూర్యుడిని మొక్కొద్దని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కాబట్టి కనబడే వాటి అన్నిటికీ లోకం ప్రాధాన్యత ఇస్తుంది. కనబడని జీవం గల దేవుడికి మాత్రం విలువ ఇవ్వట్లేదు. ఏదేమైనా కానీ దేవుని రాకడ సమీపంగా ఉంది. వాని క్రియల చొప్పున ఇవ్వటానికి ఆయన చేతిలో జీతం సిద్ధంగా ఉంది. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. మరోసారి మీరే ఆలోచించండి, విజ్ఞులు మీలో ఎందరో ఉన్నారు. ఇది ఏంటంటే మూతికి ముంత, ముడ్డికి చీపురు. వాడు ఎంత దిగంబరంగా, అసలు కత్తి పట్టుకొచ్చా, అది క్రిమినల్ కదా. ఆ అఘోరి కత్తి పట్టుకుని తిరుగుతుంటే కూడా ఎవరు పట్టించుకోవట్లా. ఇక క్రైస్తవులు న్యాయం కోసం పోరాడుతుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ప్లీజ్ దయచేసి మీరు లైక్ చేయండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.